ఆ సాధువు వెంటనే అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. కాని వారు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. హీరోయిన్ గురించి ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు ఒక్కసారి కూడా ఆమె పేరు చెప్పరు. సరిగ్గా అక్కడే హీరోయిన్ చెల్లెలు కూడా నిలబడి ఉంటుంది. దీనివల్ల ఊరి వాళ్లందరూ సాధువు చెప్పింది హీరోయిన్ గురించి కాదు, చెల్లి గురించేనని పొరబడతారు. ఆ చెల్లెలు కూడా ఈ అబద్ధాన్ని పూర్తిగా వాడుకుంటుంది. తన కడుపులో ఉన్న బిడ్డ చాలా శక్తివంతమైన వాడని, దానివల్ల తనకు ఎంతో ఉపయోగముంటుందని తెలియగానే ఆ సాధువు చెప్పింది తన బిడ్డ గురించేనని అందరి ముందు వాదిస్తుంది. అంతేకాకుండా తన తల్లి నేర్పించినట్టే మరో అబద్ధం కూడా చెబుతుంది. కొద్దిసేపటి క్రితమే నా కలలో డ్రాగన్ కింగ్ వచ్చారు. నా బిడ్డ పుట్టినప్పుడు ఈ ఊరి కరువు పూర్తిగా తీరిపోతుందని ఆయన ఆశీర్వదించారు అని చెబుతుంది. అది విని ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. అంతేకాదు, డ్రాగన్ కింగ్ నాకు ఇంకో విషయం కూడా చెప్పారు. మన ఊరిలో ఈ కరువు రావడానికి కారణం హీరోయిన్. ఈమె వల్లే మనకి ఈ కష్టాలు వచ్చాయి. ఈమె ఒక రాక్షసుడితో సంబంధం పెట్టుకుంది. తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచే ఊరిలో సమస్యలు మొదలయ్యాయి. ఆ రాక్షసుడి పిల్లలు ఈమె కడుపులో ఉన్నంత వరకు మనకి కష్టాలు తప్పవు. దీని నుండి బయటపడాలంటే ఒకటే మార్గం ఉంది. ఆ పిల్లలను డ్రాగన్ కింగ్ విగ్రహం ముందు బలి ఇవ్వాలి. అప్పుడే మన ఊరు బాగుపడుతుంది అని చెబుతుంది. హీరోయిన్ ఇదంతా అబద్ధమని మొత్తుకుంటుంది. కాని జనాలు ఎవరూ పట్టించుకోరు. చెల్లి మాటలే నిజమని నమ్ముతారు. ఎందుకంటే ఆమె కడుపులో ఉన్నది డ్రాగన్ కింగ్ బిడ్డ అని వారు నమ్ముతారు. ఊరి జనమంతా చెల్లికి సపోర్ట్ చేస్తూ హీరోయిన్ను బంధిస్తారు. హీరోయిన్ సాయం కోసం అరుస్తున్నా ఎవరూ ముందుకురారు. తను డ్రాగన్ కింగ్ పేరు ఎత్తగానే ఆమె తండ్రి మళ్లీ ఆమెపై చేయి చేసుకుంటాడు. అప్పుడే ఆ ప్రాంతపు రాజు తన మంత్రితో కలిసి అటుగా వెడుతుంటాడు. ఆయన కూడా కరువు వల్ల ఇబ్బంది పడుతుంటారు. రాజుకి హీరోయిన్ గొంతు వినిపించి ఆమె దగ్గరకు వెళతాడు. హీరోయిన్ జరిగిన విషయాలన్నీ రాజుకు వివరిస్తుంది. వీరందరూ తనను ఎంతగా హింసిస్తున్నారో, చంపడానికి చూస్తున్నారో, చివరికి తన బిడ్డను కూడా వదలడం లేదని ఏడుస్తూ చెబుతుంది. అప్పుడు ఊరివాళ్లు చెల్లికి వత్తాసు పలుకుతూ ఈమె కడుపులో పెరుగుతున్నది రాక్షసుడి బిడ్డ అని నిందలు వేస్తారు. చెల్లెలు ఇంకాస్త ముందుకొచ్చి కరువు రావడానికి కారణం ఈమెనే, ఒక రాక్షసుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. గత 10 సంవత్సరాలుగా ఆ రాక్షసుడి పిల్లలు ఈమె కడుపులోనే పెరుగుతున్నారు. 10 ఏళ్లైనా ఇంకా డెలివరీ కాలేదు. అందుకే మనకి ఈ కరువు పోవట్లేదు అని చెబుతుంది. అది విని రాజు, మంత్రి షాక్ అవుతారు. 10 ఏళ్ల నుండి గర్భవతిగా ఉందని వినగానే మంత్రి రాజుతో ఇలా అంటాడు, మహారాజా, నిజంగానే ఈమె కడుపులో పెరుగుతున్నది రాక్షసుడి బిడ్డే కావచ్చు. అందుకే 10 ఏళ్లైనా డెలివరీ కాలేదు. రాజు కూడా ప్రజల మాటలు, మంత్రి మాటలే నిజమని నమ్ముతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 7 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.